శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నేను మీ వాడరేవు ఆదినారాయణరావు శర్మ. మీకు నా వీడియోస్ నచ్చాయని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, వీలుంటే సబ్స్క్రైబ్ కూడా చేయండి. మన వీడియోస్ అందరికీ కనిపిస్తూ ఉంటాయి. సో ఈ విధంగా 1 జూన్ నుంచి 15 జూన్ వరకు కూడా ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నామండి. అంటే 1 జూన్ 2025, 15th జూన్ 2025, 15 డేస్ యొక్క ఈ ప్రభావం జూన్లో అంటే గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉండబోతోందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కుంభరాశి వారికి ప్రశాంతమైన జీవితం ఉంటుందండి. కష్టపడితే తప్ప ఫలితం దక్కదు. నిజమే, కష్టపడాల్సిందే. రాహు మీకు మీ రాశిలోనే ఉండడం వలన మీరు కష్టపడ్డందుకు ఫలితం దక్కుతుంది. ఏదేమైనా కుజుడు గురుడు ఇక ప్రభావము మీ కుంభరాశి మీద ఉండడం వల్ల చాలా బాగుంటుంది. ఉన్నతంగా రాణించడానికి అవకాశం ఉంది. తెలివిగా ఉంటారు. మీరు ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసే తత్వంలో ఉంటారు. స్థిరమైన ఆలోచనలు, స్థిరమైన కోరికలు ఉంటాయన్నమాట అండి. పైగా వాయుతత్వ రాశి కాబట్టి, రాహు కూడా ఉన్నాడు కాబట్టి కొద్దిగా ప్రయాణాలు కూడా అధికంగా ఉండడానికి అవకాశాలు మాత్రం ఉన్నాయి. కానీ మీరు ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి మాత్రం శని తోడ్పడుతుండే. చాలామందికి శనీశ్వరుడు మనకి తొక్కుతాడు, మనల్ని చంపుతాడు, చింపుతాడు అంటాం కదా. ఇవి కాదు. శనీశ్వరుడు 12th హౌస్ లార్డ్గా ద్వితీయ భావంలో ఉండి మీకు ఫారిన్ వెళ్ళడానికి అవకాశాలు ఇస్తాడు. కానీ ఫారిన్ వెళ్ళేటప్పుడు మాత్రం కొద్దిగా స్లో అయిపోయేట్ చేస్తూ ఉంటాడు. ఎందుకని ద్వితీయ భావంలో ఉండిపోవడం వల్ల ఆయన అన్ని పనులను స్లో చేయడము. అంతేకాకుండా వేళపడ్డ మీరు సమయానికి భోజనం చేయలేకపోతుంటారు. కొన్ని సందర్భాల్లో మీ షూటింగ్ల రీత్యా, మీ పనుల రీత్యా, లేకపోతే ఉద్యోగాల్లో ప్రెషర్ రీత్యా సమయానికి మీరు భోజనం చేయలేరు. అలాగే కుటుంబంలో వృద్ధిగా తక్కువగా ఉంటుంది మీకు. అలాగే గాయకులు కూడా అవకాశాలు చాలా తక్కువే. కాకపోతే ఏంటంటే మీరు ఆభరణాలు, వస్తువులు కొనుక్కుంటారు. మీ సిస్టర్స్కి సపోర్ట్ చేస్తుంటారు. మీరు ఎక్కువగా చెల్లెలకి, అక్కయ్యలకి సపోర్ట్ చేస్తుంటారు. ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా అవ్వచ్చు. ఇంతకాకుండా మీరు బహుశా ఈ 15 రోజుల్లో ఆభరణాలు కానీ, వాహన ప్రాప్తి కానీ కలుగుతుందండి. మీరు వే ఆఫ్ థింకింగ్గా చాలా బాగుంటుంది. స్పీడ్గా మీరు నడిచే తత్వంలో ఉంటారు. ఎక్కువ ఆలోచనలో ఉంటారు. ఏదైనా రవి బుధులు బ్రహ్మాండంగా ఉన్నారండి. రవి బుధులు 4th భావంలో బాగా ఉన్నాడు కాబట్టి, బాగా అంటే రవితో కలిసిన బుధుడు మంచిదేనండి. చక్కటి విద్య సంప్రాప్తిస్తుంది, ధనప్రాప్తి కలుగుతుంది. అలాగే తల్లిగారికి ప్రేమాభిమానాలు మీ మీద నిండుగా 100కి 100 పాళ్ళు ఉంటాయి. సరదాగా 100 పాళ్ళు అన్నా కానీ సంపూర్ణ ప్రేమ మీ మీద ఉంటుంది అని అర్థం. అంటే ఎప్పుడు పర్సంటేజ్ చెప్పుకోకూడదు కదా. మీకు నిండుగా ఆవిడ ప్రేమ ఉంటుంది. అది పక్కన పెడితే ముఖ్యంగా కొంతమందికి రైతులకి సకాలంలో వాళ్ళకి డబ్బులు చేతికి అందడానికి అవకాశాలు ఎక్కువ. మ్యూజిక్ కంపోజింగ్ చేసే వాళ్ళకి, అలాగే కొంతమంది బాగా వాయిస్తారు సార్ వాయిద్య కళాకారులకి, అలాగే మ్యూజిక్ డైరెక్టర్స్కి, వాళ్ళకి కూడా ఉన్నతంగా రాణించడానికి అవకాశం ఉందండి. అసలు అన్నిటికంటే ముఖ్యం పంచమ స్థానంలో బుధుడు, పంచమ స్థానంలో గురుడు, వీళ్ళు ఒక్కరు చాలండి. పంచమ స్థానం గురుడే చెలరేగిపోతుంటారు. మీరు బుధుడే బ్రహ్మాండంగా ఉన్నాడు. పంచమ స్థానంలో ఉన్నాడు అంటే 6వ తరగతి వస్తున్నాడు. అలా ఉండడం వల్ల ఏమవుతుందంటే ముఖ్యంగా వేదశాస్త్ర పండితులకి చాలా బాగుంటుందండి. ఆ శాస్త్రం నేర్చుకోవాలని, ఆగమ శాస్త్రంలో బాగా డెవలప్ అవ్వాలని ఈ పంచమ భావం కూడా వృద్ధి చెందుతూ ఉంటుంది. 4th భావము, పంచమ భావం కూడా ఆగమ శాస్త్రాలకి, వేదశాస్త్ర వాళ్ళకి నేర్చుకోవడానికి, బాగా డెవలప్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే బుధుడితో కలిసిన గురువు కూడా చాలా మంచివాడండి. మీ బిజినెస్లు బాగా డెవలప్ చేస్తుంటాడు. అలాగే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి, రచయితలకి, అలాగే మీరు డ్యాన్సర్స్కి, అలాగే మ్యూజిషియన్స్ అంటే సంగీత, సాహిత్య, నృత్య కళాకారులు అంటే వాళ్ళకి అద్భుతంగా ఉంది. అలాగే పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి పదవులు రావడానికి అవకాశం ఉందండి. కోర్టు సంబంధించిన వ్యవహారాల్లో మీరు విజయం సాధిస్తారండి. అంటే లా రిలేటెడ్ సంబంధించిన వ్యవహారాల్లో మీకు ఫేవరబుల్గా రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే 6వ భావంలో ఉన్న గురుడు మీకు ఫేవరబుల్ థింగ్స్ ఇస్తాడు. బుధుడు కూడా అంతే. మేనమామలు పంచమ స్థానంలో గురుడు గురించి చెప్తాను. పంచమ స్థానంలో గురుడు కూడా మీకు ఫేవరబుల్ థింగ్సే ఉంటాయి. ముఖ్యంగా మీ సంతానం వల్ల, అబ్బాయిలు అమ్మాయిల వల్ల మీకు కలిసి వస్తుందండి.
మీకు సన్ అండ్ డాటర్స్ ఉన్నారు కదా, మీకు ఉన్నారు, వాళ్ళకి చాలా అద్భుతం కలిసి వస్తుంది. ముఖ్యంగా మీకు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ పడడానికి అవకాశాలు ఉన్నాయి. కుంభరాశి వారికి అద్భుతంగా ప్రపంచం ఉందండి. మీకు పైగా వేళపడ్డ భోజనం చేస్తారు చక్కగా. ఎందుకు వేళపడ్డ భోజనం చేయరని చెప్పి శనీశ్వరుడు కూడా చెప్పాను. పంచమ స్థానం కాబట్టి భోజన వసతులు కలిగి తీరుతాయి. లేటుగా అయినా భోజన వసతులు ఉంటాయి. ఏదేమైనా మీకు సప్తమ స్థానంలో కుజుడితో కలిసిన కేతు తప్పండి. అంటే వివాద వేడుకలు అవి కొద్దిగా తక్కువగా ఉంటాయి. కానీ 10th హౌస్ లార్డ్గా సప్తమంలో ఉండడం మాత్రం మర్చిపోకూడదు. 10th హౌస్ లార్డ్ సప్తమంలో కుజుడు సింహరాశిలో ఉండి అగ్నితత్వ రాశిలో ఉండి కేతువుతో కలిసి ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా మీరు విదేశాలు వెళ్ళి తీరుతారు. అంటే మీ జాతకాల రీత్యా విదేశ పర్యటన మీకు సూచిస్తోంది. సంపూర్ణ పర్యటన చూపిస్తోంది. మీకు తీర్థయాత్రలు వెళుతారు, ఫారిన్ కంట్రీస్ వెళ్ళి తీరుతారు. అలాగే మీకు వివాద వేడుకల్లో కొద్దిగా ఆలస్యం అవ్వడానికి అవకాశం మాత్రం ఉందండి. ఏదైనా అష్టమ స్థానానికి శనిదృష్టి ఉంది కాబట్టి మీరు కొద్దిగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి, బాగుంటుంది. ఏదైనా ప్రొఫెషనల్గా 9th భావానికి గురుదృష్టి ఉందండి. ఆ 9th భావానికి గురుదృష్టి ఉండడం వల్ల నిజంగా అదృష్టం అండి. మీకు పంచమ భావంలో గురుడు ఉండడము, 9th భావానికి గురుదృష్టి ఉండడం వల్ల ఈ కోర్టు సంబంధించిన వ్యవహారాలు, లాకి సంబంధించిన విషయాలు కూడా భాగ్యస్థానం కూడా చూస్తూ ఉండేవి. 6, 8, 9వ భావం కూడా చూడాలి. ఖచ్చితంగా నా సొంత కవిత్వం కాదు, 9వ భావం కూడా చూస్తే బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు. ఏదైనా మీరు ముఖ్యంగా తీర్థయాత్రలు చేస్తారండి, పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుంటారు. అంతేకాకుండా విదేశాలకి హయ్యర్ ఎడ్యుకేషన్ రీత్యా, మీ పనుల రీత్యా, షూటింగ్ రీత్యా మీరు విదేశాలకు వెళ్ళడం అవకాశాలు ఎక్కువ. 10th హౌస్ లార్డ్ సప్తమంలో ఉన్నాడు అంటే కంప్యూటర్స్ సంబంధించిన ఉద్యోగాలు, అంటే సాఫ్ట్వేర్ రంగం అనుకుందాం వాళ్ళకి, అలాగే గవర్నమెంట్ ప్రొఫెషన్ ఉన్న వాళ్ళకి, ఏ రంగంలో ఉద్యోగం చేస్తున్నా సరే ఆ రంగంలో భద్రత, ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు నిండుగా ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే కుంభరాశి వారికి లాభస్థానం, భాగ్యస్థానానికి గురుదృష్టి, లాభస్థానానికి గురుదృష్టి వలన మీ వ్యాపార సంపదలు పెరిగిపోతాయి. మీ వ్యాపార విస్తరణ, వ్యాపార సామ్రాజ్యం అంటాం కదా తెలుగులో, అలాగే మీకు వ్యాపారంలో బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారండి. కుంభరాశి వారికి ఒక ప్రాబ్లం ఏంటంటే అష్టమ శని దోషం తప్ప. అష్టమలో శని చూస్తున్నాడు, ఆయుర్దాయం ఇస్తాడు, చంపేస్తాడండి అందరినీ, ఆయుర్దాన్ని ఇస్తాడండి. కొద్దిగా చిన్నపాటి హెల్త్ ఇష్యూస్ వాళ్ళ జాతకాలు రీచ్ ఉంటాయి తప్ప భయపడాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఏదేమైనా రాహుకేతువులు అష్టమ అదే కాలసర్ప దోషంలో ఉండిపోయారండి. పైగా మీ రాశిలోనే రాహు ఉండి సప్తమ స్థానంలో కేతుతోటి కాలసర్ప దోషం, సవ్య కాలసర్ప దోషం. కాబట్టి రాహుకేతులు పూజ చేయించుకోవడము, అమ్మవారి యొక్క దర్శనాలు చేసుకోవడము, అలాగే పౌర్ణమి వంటి కేతు చతుర్థి వినాయకుడికి పూజ చేయించడం వల్ల కేతు వల్ల దోషాలు పరిహారం అవ్వడం ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అసలు ఇంకా చెప్పాలంటేనండి మీ రాశి వారికి అంటే కుంభరాశి వారికి ఎప్పుడూ కూడా మర్చిపోలేని అంశం ఏంటంటే శివుడికి మల్లెపూలతో పూజ చేయడమే. ఎవరైతే శివుడికి మల్లెపూలతో పూజ చేస్తారో, శివుడు పూజింపబడతాడో వాళ్ళ భార్యాభర్త అన్యోన్య దాంపత్య జీవితం ఇలా పెరవేసుకుపోతుంది అంటారు ఖచ్చితం. పైగా వివాహం కాని వాళ్ళందరూ కూడా మీ వివాహం అవ్వడానికి అవకాశాలు శివుడికి అభిషేకం చేయడం వల్లనే. శివుడికి అలాగా ఒకసారి కాదండి, కొన్ని రోజుల పాటు చక్కగా అభిషేకం అంటే మల్లెపూలతో పూజ, అష్టోత్తరం చేసుకోండి, చక్కటి ధన ప్రాప్తి. ఇంకా వీలుంటే మారేడు దళాలతోటి, మల్లెపూలతోటి ప్లస్ తులసి దళాలతో, ఈ మూడింటితో చేయండి. ఐశ్వర్య వృద్ధి కలుగుతుంది కూడా. ఈ విధంగా చాలా బాగుంది కుంభరాశి వాళ్ళకి. భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. నేను మీ వాడరేవు ఆదినారాయణరావు శర్మ, CMA అంటే కాస్ట్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ అండి. CA ఎలాగంటారో CMA కూడా అంటారు. అలాగే MA ఆస్ట్రాలజీ మీకు తెలిసే ఉంటుంది. జనరల్గా మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ అన్నట్టుగా అన్నీ ఉంటాయండి. చేసుకుంటే అన్నీ ఉంటాయి. మీరు ఉంటే నాకు పంపించండి. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, వివాహాలు కాకపోయినా, అయితే ముహూర్తాలు పెట్టాలనుకున్నా, అయితే మ్యాచ్ మేచింగ్ అంటే వధూవరుల జాతకాల పరిశీలన కావాలన్నా తప్పకుండా నేనే చెప్తానండి. ఇప్పుడు 12 రాశుల వారికి చెప్పుకోదగ్గ సూచనలు, ఆచరించవలసిన విధి విధానాలు, అలాగే పరిహారాలు, రెమెడీస్ ఇవన్నీ అంటాం కదండి. మనం ఒక ముక్కలో చెప్పాలంటే రెమెడీస్ ఇలా పరిపరి భాషలో చెప్పుకుంటున్నాం, పరిపరి విధాలుగా చెప్పుకుంటాం. ఏం లేదండి, మేషరాశి నుంచి మీనరాశి వారు కూడా అన్ని గ్రహాలు కూడా
దిగ్బంధంలో ఉండిపోయాయి. అంటే రాహు కేతువుల మధ్యలో సవ్యకాల సర్పదోషంలో ఉండిపోయాయి ప్లానెట్స్ అన్నీ కూడా. సో ఇలా ఉంటే ఏంటి అంటే ఇలా ఉంటేనంటే మరి ఎంత కష్టపడ్డా అక్కడ మనం ముందుకు వెళ్ళలేకపోతూ ఉంటాం. మనకి గుర్తింపు కానీ గౌరవం కానీ దక్కదు. కొంతమందికి అయితే అనారోగ్య సమస్యలు వచ్చేసి హాస్పిటలైజేషన్ అయిపోతూ ఉంటారు. కొంతమంది పొలిటికల్ రంగంలో ఉన్నారనుకోండి, వాళ్ళకి పదవులు రాక ఎదుటి వాళ్ళ చేత తిట్లు ఎదుటి వాళ్ళ చేత ఏదో విమర్శలు చేసుకుంటూ రాజకీయ రంగంలో వాళ్ళకి కాదండి, అందరికీ కూడా. ఎందుకంటే మనకి టైం బాగున్నప్పుడు అలాగ ఉంటుంది అంటాం కదా. సో ఇవన్నీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ముఖ్యంగా రాహుకేతుల వలన, శనైశ్వరుని వలన కొంతమందికి కొన్ని రాసుల వాళ్ళకి దోషాలు ఉన్నాయి. ముఖ్యంగా రాహుకేతులకి మన ఇంటి దగ్గరే మన ఇంట్లోనే అమ్మవారికి పూజలు చేసుకోవడము, కుంకుమ పూజ కానీ ఏదైనా, లేకపోతే రాహుకాల సర్పదోషంలో మంగళవారం మీరు గుడికి వెళ్ళడము, లేకపోతే గుడికి సంబంధించిన పూజలు వెళ్ళి అక్కడ డబ్బులు ఇచ్చేస్తే వాళ్ళు కడితే వాళ్ళు చేస్తారు, అది చేయించుకోవడము. అంటే రాహుకాల మంగళవారం అంటారు కదా, మంగళవారం కూడా రాహుకాలంలో పూజలు, అమ్మవారి పూజలు అదొకటి. అలాగే పౌర్ణమి పూట కానీ అమావాస్య పూటలు కానీ అమ్మవారికి మనము ఏమంటారంటే చండీ హోమం అంటారు కదా, బాగా చేయించుకోవడం వలన, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అధికంగా పూజించడం వలన మీరు బాగా రియల్ ఎస్టేట్ రంగంలో దూసుకుపోతారు. అంతేకాకుండా పౌర్ణమి వెళ్ళిన చవితి రోజు గణపతి ఆరాధన, ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః 108 సార్లు అనలేమా, అన్ని తీరుతాం. సో అలా చేసుకోవడం వలన దోషాలు చాలా పరిహారం అవుతాయండి. వెంకటేశ్వర స్వామి దగ్గర దీపారాధన, శివాభిషేకాలు, శనీశ్వరుడికి అభిషేకాలు, నూనెతోటి తైలాభిషేకాలు చేసుకోవడం వలన శని వలన వచ్చే దోషాలు కూడా, శనీశ్వరుడు వలన వచ్చే దోషాలు కూడా చాలా మటుకు పరిహారం అవుతాయి. సో ఈ విధంగా మీ అన్ని రాసుల వాళ్ళకి నేను చెప్పదగ్గ సూచన ఇవ్వనండి. మీకు ఏమాత్రం వీలుంటే ఆ పూజలే చేసుకోండి. విపరీతంగా డబ్బులు అప్పు చేసేసో అది వేరే వాళ్ళ దగ్గర తెచ్చేసుకునో మనం బ్రహ్మాండంగా చేసుకుందాం అని మాత్రం అనుకోకండి. స్వామివారికి మనస్ఫూర్తిగా ఎవరు పూజ చేస్తారో వాళ్ళకే మంచి ఫలితాలు దక్కుతాయని శాస్త్రం కూడా చెప్తాను. సో ఈ విధంగా మీ రాశులు అందరికీ బాగుండాలని, విధి విధానాలతో మీరు వృద్ధిలోకి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.